హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము వెళ్ళిన సౌత్ ఇండియా ట్రిప్ కంటిన్యూయేషన్ అనమాట. మైసూర్ తర్వాత మేము నెక్స్ట్ కబినిది, నెక్స్ట్ బందీపూర్, ముద్దుమలై, ఇట్లా కేరళ, తమిళనాడు ఇట్లా అంతా వెళ్ళింది. మైసూర్ తర్వాత ఫస్ట్ వచ్చేసి నాగర్హోలే దగ్గర ఉన్న కబిని సఫారీకి అయితే వచ్చింది. ఇక్కడ టైగర్స్ ఇవన్నీ మేము ఏం స్పాట్ చేయలేదు. చాలా వెయిట్ చేసినాము టైగర్స్ కోసం, ఏదన్నా చూస్తాము అని. అంతా తిరిగినాం కానీ ఒక్క టైగర్ ఏమి కనిపించలేదు. కానీ చాలా బర్డ్స్ అయితే చూసినాము. తర్వాత ఎలిఫెంట్స్ చూసినాం. మెయిన్గా వైల్డ్లో ఎలిఫెంట్స్ చూడడం అయితే అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఇంకా డియర్స్ ఇవన్నీ చాలా ఉన్నింది. ఈ వ్లాగ్లో మీరు అన్నీ చూడొచ్చు అనమాట. మేము వెళ్ళిన ప్లేసెస్ కావచ్చు, ఇంకా చూసిన యానిమల్స్ ఇవన్నీ. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ ప్లేస్ తర్వాత నెక్స్ట్ కేరళ, తమిళనాడు ఇవన్నీ కూడా ఉంటాయి. సో తప్పకుండా అన్ని బ్లాగ్స్ అనేది చూడండి. வானம் பறந்து பார்க்க ஏங்கும், பூக்கள் சிறகை நீட்டுதா, ஓடும் நதியினிலே ஓடம் ஓய்ந்து கரையை தேடுதா. என்றும் இவனும் குழந்தையா, வார்த்தை இன்னும் மழலையா, சிரிப்பில் இதயம் பொங்குதே, கருணை சிந்துதே. காற்று மலையில் மோதலாம், அந்த கடலில் சீரலாம், இந்த குழந்தை கூட்டத்தில் இவனும் தென்றலே. புதிய வானம் பறந்து பார்க்க ஏங்கும், பூக்கள் சிறகை நீட்டுதா. வாழ்க்கையே என்றுமே எதையோ தேடும் பயணம், இறுதியில் அடைக்கலம், பேரம் பேத்தி ஜனனம். இதுதான் சுகமா, கடவுளின் வரமா, கண்களின் கண்ணீர் தாலாட்டுமா. தாயும் இல்லை, தாரமும் இல்லை, மகனின் மகளே நீ ஓடிவா. தோளில் ஒன்று, மடியில் ஒன்று, உணர்ந்தால் மட்டும் புரியும் உயிர் மட்டும், இது போதும். வானம் பறந்து பார்க்க ஏங்கும், பூக்கள் சிறகை நீட்டுதா, ஓடும் நதியினிலே ஓடம் ஓய்ந்து கரையை தேடுதா. மன்னாதி மன்னா, வீராதி வீரா, எங்கள் நண்பா பாண்டி, விளையாடும் சிங்கம், விலையில்லா தங்கம், எங்கள் நண்பா பாண்டி. புதிய வானம் பறந்து பார்க்க ஏங்கும், பூக்கள் சிறகை நீட்டுதா.
బందీపూర్ టైగర్ రిజర్వ్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే కానీ ఇది వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటకలో ఉంటుంది. దీని హిస్టరీ ఏంటంటే కానీ ఇది ఒక హంటింగ్ గ్రౌండ్లో ఉండేదన్నమాట. ఈ యొక్క మైసూర్ మహారాజు వాళ్ళందరికీ కూడా ఒక హంటింగ్ గ్రౌండ్లో కూడా ఉండింది. ఇది 1931లో శాంచురీగా డిక్లేర్ చేసినారనమాట, ప్రొటెక్షన్ చేయడం కోసం. ఎందుకంటే హంటింగ్ అనేది అప్పుడు ఎక్కువ అయిపోతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి శాంచురీస్గా ఇచ్చేసినారు 1931లో. ఇంకా 1941లో దీన్ని వేణుగోపాల్ వైల్డ్ లైఫ్ పార్క్గా డిక్లేర్ చేసినారు. ఇది మొత్తం అప్పుడు ఏరియా 90 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండే. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసినారనమాట 1973లో ఏరియా 683 స్క్వేర్ కిలోమీటర్స్ డిక్లేర్ చేసినారు. దీన్ని ఫస్ట్ ప్రాజెక్ట్ టైగర్ ఏరియా కూడా డిక్లేర్ చేసినారనమాట. ఇది నేషనల్ పార్క్గా 2001లో డిక్లేర్ అయింది. తర్వాత బఫర్ ఏరియాగా, తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా నెక్స్ట్ డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు మనం కౌంట్ చూస్తే ఎన్ని స్పీషీస్ ఉన్నిందంటే కానీ 180 వరకు లెపర్డ్స్ ఉన్నింది. తర్వాత 149 టైగర్స్, 1116 ఎలిఫెంట్స్, 1500 ఇండియన్ గార్, 290 బర్డ్ స్పీషీస్, తర్వాత 2000+ ఫ్లవర్ ప్లాంట్స్ అనేటివి ఈ యొక్క స్పీషీస్ కౌంట్ అనమాట అక్కడ చూస్తే కానీ. ఇది ఈ యొక్క బందీపూర్ టైగర్ రిజర్వ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఓన్లీ టైగర్స్ లెపర్స్ చూడకైతే మనం డిసప్పాయింట్ అవుతాం, ఎందుకంటే అది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా వేరేవన్నీ చూస్తే కానీ మనం చూసి రావచ్చు, అట్లుంటుంది. ఇంకా దీని తర్వాత వచ్చేసి తెప్పగడుకి అయితే స్టార్ట్ అయిపోయినాము. తెప్పగడు ఎలిఫెంట్ క్యాంప్కి, తర్వాత ముదుమలై టైగర్ రిజర్వ్స్ ఇవంతా కూడా కవర్ చేసినాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ముదుమలై టైగర్ రిజర్వ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా ఎక్కడ చూసినా కూడా పీకాక్స్, ఎలిఫెంట్స్ అయితే ఎన్ని కనిపిస్తాయంటే ఎక్కడ చూసినా, రోడ్ ఎంబడి ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఇంకా లంగూర్స్ అయితే కానీ రోడ్ సైడ్ చాలా బాగుంటాయి అసలు చూడనీకైతే. ఎప్పుడన్నా కానీ ఇటు సైడ్ ఊటీ సైడ్ ఈ రోడ్స్ అనేటివి చూడనీకైతే ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఇంకా కేరళకి అయితే వెళ్ళినాము. తమిళనాడులోని కొన్ని ప్లేసెస్ అన్నీ కవర్ చేసిన తర్వాత కేరళ అయితే వెళ్ళినాము. సో అవన్నీ వీడియోస్ అనేది నేను ఈ యొక్క వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా అన్నీ చూడండి. ఇది వచ్చేసి ముదుమలై టైగర్ రిజర్వ్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ టైగర్స్ చూడడానికి వెళ్ళినాము, కానీ ఒక్కటి కూడా కనిపించలేదు. ఎందుకు మేము వెళ్ళిన టైమింగ్ కావచ్చు, అది అంటే అదే కదా చెప్పాం కదా, సఫారీస్లో మనం టైగర్స్ని చూడాలని అనుకుంటే కానీ ఇది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు కనిపించేవి చూస్తూ ఉండుకుంటూ తర్వాత ఆ ఫారెస్ట్ టైప్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే కానీ మనకు బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇంకా ఎక్కడ చూసినా చెప్పినట్టు డియర్స్, ఈ లంగూర్స్, తర్వాత ఎలిఫెంట్స్ ఇవైతే ఎన్నంటే అన్ని కనిపిస్తాయి. కానీ చాలా బాగుంటుంది చూడడానికి వైల్డ్లో అయితే కానీ ఈ స్పీషీస్ అన్నిటిని. ఇది ఈ యొక్క టైగర్ రిజర్వ్ గురించి మీరు ఇంకా చూడొచ్చు. கடலை நரை வந்த பிறகே புரியுது உலகை நேற்றின் இன்பங்கள் யாவும் கூடியே இன்றை இப்போதை அர்த்தமாக்குதே இப்போதின் இன்பம் யாவுமே நாளை ஓர் அர்த்தம் காட்டுமே. வாழாயன் வாழ்வை வாழவே தாழாமல் மேலே போகிறேன், தீரா உள்ளூற்றை தீண்டவே இன்றே இங்கே ఇదే అనమాట ఆ యొక్క ఎలిఫెంట్ క్యాంప్. ఇందులో మొత్తం 60 మేల్స్ 7 ఫీమేల్ ఎలిఫెంట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనేది పెట్టినారు. తర్వాత దాన్ని ఒక్కొక్క కోడింగ్ ఉంటుంది అనమాట. ఆ కోడింగ్ పిలిస్తే కానీ అవి కొన్ని యాక్టివిటీస్ అని చేస్తారు. భలే ఉంది చూడడానికి అయితే కానీ. ఇంకా దాని ఫీడింగ్ వచ్చేసి 2 టైమ్స్ చేస్తారు, 9కి ఒకసారి 6కి ఒకసారి. ఇంకా దీనికి స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు అనమాట. అక్కడ మీరు చూడొచ్చు ఏమేమి ఫీడింగ్ ఇస్తారు అనేది అక్కడ బోర్డు మీద ఉందన్నమాట. సో దాని ఫీడింగ్ ఇవంతా కాస్ట్ మనకు 1 lakh పడుతుంది అంట ఒక ఎలిఫెంట్ని మెయింటైన్ చేయాలంటే పర్ మంత్కి. సో ఇట్లా యొక్క క్యాప్టివిటీలో ఇవంతా పెంచుతూ ఉంటారు. చాలా బాగుంది చూడనీకైతే. అసలు ఇక్కడ చూస్తే కానీ వెనక మొత్తం అంతా ఎకో సిస్టమ్ ఎట్లుందంటే కానీ అన్నీ కలిసి ఉన్నాయి. పీకాక్స్ కావచ్చు, వేరే ఏవేవో అన్ని
స్పీషీస్ అన్నీ కలిసి ఒకే దగ్గర చాలా బాగుంది చూడనీకైతే. కానీ ఇట్లా డిఫరెంట్గా పేర్లతో పిలిస్తే అన్నీ బాగా గుర్తుపడతాయి. ఇంకా ఏమేమో యాక్టివిటీస్ చేసినాయి, బాగుంది నేను. ఇంక ఇక్కడ ఏరియా అంతా డివైడ్ చేసింది అనమాట, బఫర్ జోన్గా 4 ఏరియాగా ఇట్లా డివైడ్ చేసింది. చూడండి అక్కడ మీరు చూడొచ్చు డియర్స్ అన్నీ కలిసి ఎంత బాగుంది. பாகாய் பாகாயாகிறேன். ఇంకా ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంటే అతను ఫీడ్ చేసిన తర్వాత ట్రైనర్ చిన్న ఫుడ్ పార్టికల్ పడిపోయి ఉంటే అది ఎంత బాగా దాన్ని కూడా తీసుకుంటుందో. అసలు మనుషులకు కూడా అంత ఇది ఉండదు అనమాట, వేస్ట్ చేయకూడదు అది ఇది అని. ఎలిఫెంట్కి తెలుసు ఎంత చిన్నదో, అది చిన్నది కూడా తినేసింది అనమాట. చాలా బాగా అనిపించింది అదైతే చూడడానికి. ஓசையெல்லாம் துறந்தே காண்கின்ற காட்சிக்குள் நான் மூழ்கினேன். திமிலேறி காளை மேல் தூங்கும் காகமாய் பூமி மீது இருப்பேன். புவி போகும் போக்கில் கை கோர்த்து நானும் நடப்பேன். ஏதோ ஏகம் எழுதே, ஆஹா ஆழம் தருதே, தாய் போல் வாழும் கனவே யாரோ பாடுதே. ஆரோ ஆரிராரிரோ, ஆரோ ஆரிராரிரோ. கரை வந்த பிறகே பிடிக்குது கடலை. நரை வந்த பிறகே புரியுது உலகை. நேற்றின் இன்பங்கள் யாவும் கூடியே இன்றை இப்போதை அர்த்தமாக்குதே. இன்றின் இப்போதின் இன்பம் யாவுமே நாளை ஓர் அர்த்தம் காட்டுமே. தானே தானே நானினே, 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 தானே ఇంక ఇక్కడ చూడండి ఆ ట్రైనర్ చెప్తున్నట్టు చేస్తుంది అనమాట. ఇదైతే ఏదో కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ చెప్తే అది ఎంత బాగా ఏమేమి కోడ్ చెప్తే ఆ యాక్టివిటీ అనేది చేస్తుంది. చూడండి ఎంత బాగుండిందో. ఏదో స్కూల్ పిల్లలు ఎట్లుండిందంటే అక్కడ చూస్తే కానీ 9 to 6 వస్తాయి, ఎంత బాగా స్కూల్కి వచ్చినట్టు తర్వాత ఇంటికి వెళ్ళిపోయినట్టు అట్లా ఉండింది. ఇంక మేము వెళ్ళేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో అంతా అది పోతుంటే ఎట్లా అనిపించింది అంటే ఏదో స్కూల్కి వచ్చి తర్వాత సాయంత్రం అయితే స్కూల్ నుంచి వెళ్ళిపోయినట్టు అనిపించింది. చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీరు ఎలిఫెంట్ విస్పర్ అనే సినిమా చూసినట్టయితే కానీ అదే ఆస్కార్ విన్నింగ్ సినిమా, అందులో బొమ్మన్ అని వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళనైతే కలిసింది అనమాట. సో ఆమెతో మంచిగా మాట్లాడినాం అనమాట. ఇది ఫ్రెండ్స్ యొక్క బ్లాగ్ గురించి. సో మరెన్నో ఇలాంటి బ్లాగ్స్ అనేది ఉన్నాయి. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.